ఇది స్టాక్ మార్కెట్ సైకాలజీ మరియు ప్రైస్ యాక్షన్పై మీకందించే శీఘ్ర సారాంశం. స్టాక్ మార్కెట్ కదలికలు కేవలం నంబర్ల చుట్టూనే తిరగవండి. అవి మన సైకాలజీతో ఎలా ఆడుకుంటాయో, ఆ ట్రాప్స్ నుంచి మనం ఎలా లాభపడాలో ఈరోజు తెలుసుకుందాం. సో మొదటిది, మార్కెట్ ఎప్పుడూ ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతుంది. మెజారిటీ జనాలేమనుకుంటారో దానికి సరిగ్గా రివర్స్లో వెళ్తుందన్నమాట. ఒక స్టాక్ బాగా పెరిగిపోయి ఇక కిందకి పడాలి కదా అని మనమంతా అనుకున్నప్పుడు అది వెంటనే పడదు. మరింత పైకి వెళ్లి మన సహనాన్ని పూర్తిగా పరీక్షిస్తుంది. ఇది సరిగ్గా బాగా సాగదీసిన రబ్బర్ బ్యాండ్ లాంటిదండి. అది ఇక తెగిపోతుంది అనుకున్నాక కూడా అనూహ్యంగా ఇంకా కొంచెం సాగుతూనే ఉంటుంది కదా. రెండవది, ట్రెండ్కి అస్సలెదురెళ్లొద్దు. ఈ సైకలాజికల్ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ట్రెండ్ను రెస్పెక్ట్ చెయ్యాలి. ధర బాగా పెరిగింది కదా అని వెంటనే షార్ట్ చెయ్యొద్దు. మీకేమాత్రం డౌట్ వచ్చినా ఆ ట్రేడ్ నుండి బయటపడండి. కానీ రివర్స్ పొజిషన్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. వేగంగా దూసుకువస్తున్న రైలును ఎదురుగా నిలబడి ఆపాలని చూస్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. ట్రెండును ఎదిరించడం కూడా ఖచ్చితంగా అంతే ప్రమాదకరం. చివరగా, సిస్టమ్ మరియు క్రమశిక్షణ. మీ ఎమోషన్స్ కంటే మీ ట్రేడింగ్ సిస్టమ్నే ఎక్కువగా నమ్మండి. అప్పుచేసి మరీ ఓవర్ లీవరేజ్ చెయ్యకుండా క్వాంటిటీని కంట్రోల్లో ఉంచుకుంటూ ఖచ్చితమైన స్టాప్ లాస్ వాడటం ఇక్కడ చాలా ముఖ్యం. మీరే ఆలోచించండి. సీట్ బెల్ట్ లేకుండా హైవేపై కార్ నడపడం ఎంత రిస్కో, స్టాప్ లాస్ లేకుండా మార్కెట్లో ట్రేడింగ్ చేయడం కూడా అంతే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే, మార్కెట్ ఆడే మానసిక ఆటల్లో చిక్కుకోకుండా ట్రెండ్ను ఫాలో అవుతూ క్రమశిక్షణతో రిస్క్ మేనేజ్ చేసుకోవడమే అసలైన విజయరహస్యం. మీ ట్రేడింగ్ నిర్ణయాలు ఎమోషన్స్తో కాకుండా లాజిక్తో తీసుకున్నప్పుడే మార్కెట్ మీకు లాభాలను బహుమతిగా ఇస్తుంది.